హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారు సంబంధించిన ఆస్తుల్ని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వారు వేలం వేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లోని అదేవిధంగా కొన్ని పేపర్లో కూడా ఈ వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ శ్రీమతి బుట్టా రేణుక గారు 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కర్నూలు నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. కాకపోతే ఆవిడ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరిపోవడం జరిగింది. ఆవిడ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తిరిగి 2019 సంవత్సరంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు ఆవిడకి టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి అధికారంలోకి వచ్చింది. అప్పుడు తిరిగి బుట్టా రేణుక గారు వైఎస్ఆర్సిపిలోకి చేరిపోవడం జరిగింది. ఇక్కడ ఆవిడకి చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, అదేవిధంగా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆవిడ హైదరాబాద్లో నడపడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకి పెట్టుబడి నిమిత్తం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఆవిడ దాదాపు 350 కోట్ల వరకు రుణం తీసుకున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది. కాకపోతే ఆ రుణం అనేది కొంతకాలం పాటు ఈఎంఐలు కట్టారు. ఆ తర్వాత పూర్తిగా ఈఎంఐలు కట్టడం అనేది, వడ్డీ కట్టడం అనేది పూర్తిగా మానివేయడం జరిగింది. దానితో అది ప్రతి సంవత్సరం పెరిగి ఈరోజు దాదాపు 738 కోట్ల రూపాయలకి చేరిపోయింది. ప్రస్తుతం ఎన్నిసార్లు ఆవిడ్ని సంప్రదించినా ఆవిడ ఆ రుణం చెల్లించడానికి ఏ విధమైన స్పందన లేదు ఆవిడ దగ్గర నుంచి. దీనితో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వారు ఆవిడ తాకట్టు పెట్టిన ఆస్తుల్ని వేలం వేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆవిడ కేపీహెచ్బి కాలనీలోని, హైదరాబాద్లో ఉన్న కేపీహెచ్బి కాలనీలో ఓ పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ప్రస్తుతం వేలం వేయడానికని ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వారు నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారని చెప్పి మనకి సమాచారం ఉంది. కాకపోతే భవిష్యత్తులో ఏమైనా సరే ఆవిడ ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్తో ఏమైనా సంప్రదింపులు జరిపి ఏమైనా కొంతవరకు డబ్బు చెల్లించి ప్రస్తుతానికి వేలాన్ని ఆపించుకుంటారా, లేదంటే దీన్ని యథావిధిగా కొనసాగేటట్టు ఆవిడ ఏమాత్రం స్పందించకుండా వదిలివేస్తారా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.